హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విష్ణు ఐఏఎస్. దిస్ ఇస్ రాజ్ కుమార్. తెలంగాణలో పోటీ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులందరికీ ఒక శుభవార్త ఏంటనంటే, రీసెంట్గా ఎస్సీ వర్గీకరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం ఆయా శాఖల నుంచి వచ్చినటువంటి నివేదికల్ని పరిశీలించి మనకి చాలా ఎక్కువ మోతాదులో కొలువల జాతర అనేది జరగబోతుందని మనం చెప్పొచ్చు. ఆల్రెడీ మనకు తెలుసు టెట్ నోటిఫికేషన్ వచ్చింది. రిమైనింగ్ నోటిఫికేషన్స్ అన్ని కూడా నెక్స్ట్ 1-2 months లో 1 by 1 గా రిలీజ్ చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇతరత్ర న్యూస్ పేపర్లని మనం చూసుకున్నట్టయితే ఆన్ అండ్ యావరేజ్ గా 56 నుంచి 58 వేల పోస్టుల వరకు ఖాళీలు ఉన్నాయని అయితే మనకు తెలుస్తుంది. ఓకేనా? దాంట్లో మనం చూసుకున్నట్టయితే పోలీసులో 12,150 పోస్టులు ఉన్నాయి. దీంట్లో ఎస్ఐ అండ్ కానిస్టేబుల్ కలిపి అరౌండ్ ఎస్ఐ అయితే కనుక 1500 నుంచి 1600 పోస్టులు ఉన్నాయి. అలాగే వైద్య శాఖలో 2,762, ఆర్టీసీలో 3,000 వరకు ఉన్నాయి. గురుకులాలు 2,850. ఆల్రెడీ మనకి టెట్ నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ గురుకుల కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఇంజనీరింగ్లో 2,510, వ్యవసాయ శాఖలో 148, R&Bలో 185, రెవెన్యూలో 10,954 పోస్టులు అయితే ఉన్నాయి. ఇవి కాకుండా అలాగే మహిళా సంక్షేమానికి 14,236 పోస్టులు ఉన్నాయి. ఇవి కాకుండా కూడా గ్రూప్ 1, 2, 3 and 4 ఏవైతే ఉన్నాయో ఇవి కూడా కావాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి కూడా పోస్టుల్ని తీస్తున్నారు. అది కూడా జరిగినట్టయితే కనుక ఇప్పుడున్నటువంటి గ్రూప్ 1 1:1 రేషియోలో ఏదైతే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం పిలిచారో అది కంప్లీట్ అయిపోయిన తర్వాత గ్రూప్ నోటిఫికేషన్ కూడా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ గైస్. మనం ఇక్కడ చూసుకుందాం. సో దీంట్లో మనం ఆల్రెడీ చూసాం అంగన్వాడీలో 14,000 పోస్టులు ఉన్నాయంట. రెవెన్యూలో 10,954. ఓవరాల్గా 56 నుంచి 58 వరకు 58,000 వరకు పోస్టులు ఉన్నట్టయితే మనకున్న సమాచారం. ఓకే, సో ఓవరాల్గా చూసుకున్నట్టయితే మనకు తెలుసు లాస్ట్ August 1న సుప్రీంకోర్టు ఈ ఎస్సీ వర్గీకరణ చట్టానికి సంబంధించినటువంటి ఆమోదం తెలపడం వల్ల ఈ చట్టం అనేది క్లియర్ అయిపోయింది. సో ఇప్పుడు ఇప్పటి నుంచి వచ్చే ప్రతి నోటిఫికేషన్కి కూడా ఈ ఎస్సీ వర్గీకరణ అనేది అమలు అవుతుంది. సో దాని ద్వారా ఏంటనంటే నోటిఫికేషన్స్ అనేవి విరివిగా వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో ఇంకోటి మనం చూసుకున్నాం జీపీఓ పోస్టులు, గ్రామ పరిపాలనా అధికారి పోస్టులు ఏవైతే ఉన్నాయో దీంట్లో 10,954 పోస్టులు అయితే ఉన్నాయి. కానీ ఆల్రెడీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎవరైతే పనిచేస్తున్నారో ఎంతమంది దగ్గర 6,000 మంది విఆర్ఓలు ఉన్నారు కదా. సో వాళ్ళందరినీ తిరిగి పిలిచేసి ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో వాళ్ళు రీజాయిన్ అవుతారు. మిగిలిన పోస్టులు ఎన్నైతే మిగులుతాయో దానికి కూడా నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది. సో నెక్స్ట్ 6 months అండ్ నెక్స్ట్ 1 year ఈస్ గోనా బి వెరీ వెరీ బ్లాస్ట్ ఇన్ తెలంగాణ. ఎందుకనంటే అన్ని రకాల నోటిఫికేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే టెట్ నోటిఫికేషన్కి టెట్ ఎగ్జామ్కి ఓన్లీ 2 months ఆఫ్ టైం ఇచ్చారు. సో మేబీ అదే రిపీట్ అయ్యే ఛాన్స్ ఏమైనా కూడా ఉండొచ్చు. సో ఒకవేళ మీరు ఏదైనా ఒక ఎగ్జామ్కి కానీ లేకపోతే ఎలిజిబిలిటీ ఉన్న అన్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవ్వండి. ఎందుకనంటే 80 to 90% ఆఫ్ ది సిలబస్ అంతా సేమ్ ఉంది ఎక్సెప్ట్ ద టెక్నికల్ సబ్జెక్ట్స్. సో మీరు ఒకటి ఏదైనా ప్రిపేర్ అయినా కూడా రకరకాల ఎగ్జామ్స్ అనేది మీరు రాసుకోవడానికి అయితే ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ డోంట్ నెగ్లెక్ట్ యువర్ ప్రిపరేషన్. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం ప్రిపేర్ అవుదాము, నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం టెస్ట్ సిరీస్ రాద్దాము అని అయితే కనుక అనుకోకండి. ఎందుకనంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాత యూ విల్ గెట్ టైమ్ ఓన్లీ ఫర్ ది రివిజన్, నాట్ ఫర్ ది ప్రిపరేషన్. బిగినర్స్ ఎవరైతే ఉన్నారంటే కనుక కంపల్సరీగా మీరు ఈ రోజు ఈ క్షణం నుంచే మీరు ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి. ఓకే, విష్ణు ఐఏఎస్ ఈజ్ ఆల్వేస్ విత్ యూ విత్ రెస్పెక్ట్ టు ఎనీ సార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్. ఓకే, ఆల్ ద బెస్ట్ అండ్ హ్యాపీ లెర్నింగ్.